నమస్కారం. ఆంధ్ర హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై సాయి భాస్కర్ హాస్పిటల్, సెంటర్ ఫర్ జాయింట్ రిప్లేస్మెంట్ గుంటూరు, ఇండస్ హాస్పిటల్స్ విశాఖపట్నం, క్యూవన్ హాస్పిటల్స్ విశాఖపట్నం. ఈరోజు సుఖీభవలో చిన్న గుండెలో చిల్లుల, సంగీతంతో ఆరోగ్యం, వాపును తగ్గించే ఆహారం, రొమ్ము క్యాన్సర్ అవగాహనే కీలకం, ఇంకా హెల్త్ టిప్. పెద్దల్లో గుండె జబ్బు అంటేనే మనసు బరువెక్కుతుంది. అలాంటిది ఇప్పుడిప్పుడే మన లోకంలోకి అడుగుపెట్టిన పసిబిడ్డ లేత గుండెలో సమస్యలు ఉన్నాయంటే ఆ ఆవేదనకు అంతు ఉండదు. వంశాంకురంలో తలెత్తిన గుండె జబ్బు ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తుంది. ఇవాళ పుట్టుకతోటి చిన్న గుండెలో చిల్లులు మొదలుకొని రక్త ప్రసారంలో లోపాల వరకు చాలా సమస్యలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారుల్లో కనిపించే గుండె జబ్బులకు ఇవాళ మన ముందు ఎలాంటి చికిత్సా మార్గాలు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నేడు పసిహృదయం మాతృగర్భంలోనే లయ తప్పుతోంది. పుట్టుకతోటే చిన్ని గుండెకు చిల్లులు పడుతున్నాయి. జన్మతహా వచ్చి పడే గుండె లోపాలు పసిబిడ్డల పాలిట పెనుశాపాలుగా మారుతున్నాయి. తల్లిదండ్రులకు తీరని శోకాలను మిగులుస్తున్నాయి. పుట్టుకతోటి పసిపిల్లల్లో కనిపించే గుండె లోపాల్లో ప్రధానంగా గుండె పైగదుల మధ్య లేదా కింది గదుల మధ్యలో రంధ్రాలు ఏర్పడుతుంటాయి. ఇలాంటి పరిస్థితిలో మంచి రక్తంతో చెడు రక్తం కలిసిపోతుంటుంది. దీంతో రక్తంలో ప్రాణవాయువు తగ్గుతుంది. ఫలితంగా శ్వాస సరిగ్గా అందగా పిల్లలు ఆయాసంతో ఇబ్బంది పడతారు. డొక్కలు ఎగరేస్తుంటారు. గుండె లయ తప్పి కొట్టుకుంటుంది. పిల్లల ఎదుగుదల కూడా మందగిస్తుంది. పిల్లల గుండె జబ్బు కారణాలంటే పిండంలో డెవలప్మెంట్ అవుతున్నప్పుడు జరిగే కొన్ని మార్పుల వల్ల ఈ హార్ట్ డిసీజెస్ రావటం జరుగుతుంది. కానీ కొన్ని అరౌండ్ 30% ఆఫ్ ద కేసెస్లో మనం కొన్ని కారణాలు చెప్పవచ్చు. దాంట్లో మొదటిది ముఖ్యమైనది మన ఇండియన్ సర్కమ్స్టాన్సెస్లో ఏంటంటే మేనరికపు సంబంధాలు చేసుకోవటం మూలాన జన్యుపరమైన రీజన్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రిస్క్ ఉండటం జరుగుతుంది. ఆ విధంగానే ఇంకో కొన్ని రకమైన క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అంటే డౌన్ సిండ్రోము, టర్నర్ సిండ్రోము, ఈ రకమైన సిండ్రోమ్స్ వల్ల కూడా వాళ్ళల్లో ఆ పిల్లల్లో హై ఇన్సిడెన్స్ ఉంటుంది ఈ కంజనిటల్ హార్ట్ డిసీజ్ అనేది. ఇంకోటి ముఖ్యమైన కారణం ఏంటంటే మెటర్నల్ మాల్ న్యూట్రిషన్. ఓకే, ఎవరైతే తల్లులు సరిగైన పోషాహారం తీసుకోకపోవటం మూలాన అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్లో సరైన ఆహారం తీసుకోకుండా మాల్ న్యూట్రిషన్ ఉండటం మూలాన కూడా పిల్లల్లో ఈ హై ఇన్సిడెన్స్ ఉండటం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మెటర్నల్ ఇన్ఫెక్షన్స్ లైక్ టాక్సోప్లాస్మా, రుబెల్లా, తట్టు వ్యాధులు లాంటి అట్లానే ఏమైనా వస్తే పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కొన్ని ఎక్కువగా ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే కొన్ని రకాల మెడిసిన్స్ అంటే ఫిట్స్ ట్రీట్ చేసే మెడిసిన్స్ కానీ ఇలా కొన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి అన్నట్టు. ఆ మెడిసిన్స్ కానీ తీసుకుంటే పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా సరే అబ్స్టెట్రిషియన్, ఓకే, గైనకాలజిస్ట్ అబ్స్టెట్రిషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఈ విధమైన ప్రాబ్లమ్స్ని తగ్గించవచ్చు. పసిగుండెలో చిల్లులు ఉన్నప్పుడు మంచి రక్తంతో చెడు రక్తం కలిసిపోతుంటుంది. గుండె పైగదుల మధ్య రంధ్రాలు ఉన్న పిల్లల్ని డాక్టర్లు పింక్ బేబీస్గా పిలుస్తారు. వీరిలో శరీరం నీలం రంగులోకి మారడం అనేది ఉండదు. అదే కింది గదుల మధ్య రంధ్రాలు ఉన్న పిల్లల్ని బ్లూ బేబీస్ అని పిలుస్తారు. వీరిలో శరీరంతో పాటు పెదవులు, వేళ్లు, గోళ్లు అన్నీ నీలం రంగులోకి మారిపోతుంటాయి. పాలు తాగడానికి సైతం ఇబ్బంది పడుతుంటారు. వయసుకు తగ్గట్టుగా బరువు పెరగరు. గుండెపై స్టెప్ పెట్టి విన్నప్పుడు లబ్ డబ్ అని కాకుండా అస్పష్టమైన చప్పుళ్లు వినిపిస్తుంటాయి. గుండె దడ, గుండె వేగంగా కొట్టుకోవడంతో పాటు పిల్లల్ని తరచూ శ్వాస సంబంధమైన ఇన్ఫెక్షన్లు వేధిస్తుంటాయి. పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎలా గుర్తించాలి అంటే మొట్టమొదటి అవకాశం ఎప్పుడు వస్తుందంటే ప్రెగ్నెన్సీ టైంలోనే వస్తుంది. 20 వీక్స్ కంటే ముందే డీటెయిల్డ్ స్కాన్, టీఫా స్కాన్ చేసుకుంటే 60% ఆఫ్ ద టైమ్స్ మనం లోపల హార్ట్ ప్రాబ్లం ఉందనేది డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఆ హార్ట్ ప్రాబ్లమ్ని బట్టి మనం పేరెంట్స్ని అప్పుడే కౌన్సిల్ చేయొచ్చు, దాని ట్రీట్మెంట్ కూడా అప్పుడే ప్లాన్ చేయొచ్చు అన్నట్టు. ఇంకో అవకాశం ఎప్పుడంటే పిల్లలు పుట్టిన తర్వాత హాస్పిటల్లో ఉంటారు కదా, 1 రోజు 2 రోజులు, ఆ టైంలో అన్నట్టు. అది మంచి అవకాశము ఇది హార్ట్ డిసీజెస్ని డయాగ్నోస్ చేయడానికి. సో ప్రతి పాప కానీ బాబు కానీ పుట్టిన తర్వాత మంచి ట్రైన్డ్ పీడియాట్రిషియన్స్ డీటెయిల్డ్ చెకప్ అనేది చేయించుకోవాలన్నట్టు. ఇప్పుడు పల్స్ ఆక్సిమీటర్ అని చాలా వెరీ చీప్ అన్నట్టు. అది మన ఆక్సిజన్ లెవెల్స్ని డిటెక్ట్ చేస్తుంది. చాలా చిన్నగా ఉంటుంది. అది కానీ మనం వేళ్ళకి పెట్టేస్తే మన ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఎంత అనేది
చెప్తుంది. అది కానీ మన చేతి వేళ్ళకి కాలు వేళ్ళకి పెట్టి బేబీ డిశ్చార్జ్ అవ్వకముందే, అంటే పుట్టిన తర్వాత డిశ్చార్జ్ అవ్వకముందే ఆ ఆక్సిజన్ లెవెల్స్ కానీ మనం చెక్ చేయగలిగితే సైనోటిక్ హార్ట్ డిసీజెస్ ఉన్న గ్రూప్స్ అన్నిటినీ మనం బేబీ డిశ్చార్జ్ అవ్వకముందే డయాగ్నోస్ చేయొచ్చు. పుట్టుకతోటి పిల్లల్లో వచ్చే గుండె జబ్బులు పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాటంతట అవే వయసుతో పాటు బాగైపోతాయనే నమ్మకం మన దగ్గర చాలా మందిలో కనిపిస్తుంది. నిజానికి ఇందులో వాస్తవం కొంతే. పసిగుండెలో కనిపించే అన్ని రకాల లోపాలు వాటంతట అవే బాగయ్యే పరిస్థితి ఉండదు. గుండె గోడలో ఒకే రంధ్రం ఉన్నప్పుడు, అది చాలా చిన్న పరిమాణంలో ఉన్నప్పుడు మాత్రమే దానంతట అదే వయసుతో పాటు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. గుండెలో రంధ్రాల పరిమాణం బాగా పెద్దగా ఉన్నప్పుడు, ఒకటికి మించి రంధ్రాలు ఉన్నప్పుడు పిల్లల ఆరోగ్య స్థితిని బట్టి ఎలాంటి చికిత్స చేయాలన్న విషయంపై డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. శస్త్రచికిత్స అవసరం లేదు, కొంతకాలం ఆగొచ్చు అనుకున్నప్పుడు ఆపరేషన్ అయ్యేదాకా మందులు వాడాల్సి ఉంటుంది. సాధారణంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయటం లేదా కీథెటర్ని లోపలికి పంపి బెలూన్ సాయంతో డివైజ్ను అమర్చడం ద్వారా పసిగుండెలో రంధ్రాల్ని మూసివేస్తారు. లో రిస్క్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పుట్టిన తర్వాత వాళ్ళని రెగ్యులర్గా ఎవ్రీ 3 months 6 months ఫాలో అవుతూ ఉంటాం. వీళ్ళల్లో కొన్ని రకాల రంధ్రాలు ఆటోమేటిక్గా మనం ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్గా వాటంతటా అదే క్లోజ్ అవటం జరుగుతుంది. వాటికి ట్రీట్మెంట్ అనేది అవసరం ఉండకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే చాలా సింపుల్ ట్రీట్మెంట్స్, వన్ ఆఫ్ సర్జరీ, హార్ట్ ఓపెన్ చేసి హోల్ క్లోజ్ చేయటం, అంతటితో మళ్ళీ నార్మల్ హార్ట్ అయిపోతుంది. రెండోది మీడియం రిస్క్ ప్రాబ్లమ్స్. మీడియం రిస్క్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే ఈ సైనోటిక్ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్లో ఒక గ్రూప్ ఆఫ్ సైనోటిక్ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ లైక్ టెట్రాలజీ ఆఫ్ ఫాలోస్, ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్, కొన్ని రకాల టీఏపీబీడీ, టోటల్ అనామలస్ పల్మనరీ వీనస్ డ్రైనేజ్ అనే ప్రాబ్లమ్స్, కొన్ని ఏసైనోటిక్ హార్ట్ డిసీజెస్ లైక్ కోయాక్టేషన్ ఆఫ్ అయోటా. ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంచెం మీడియం రిస్క్ ప్రాబ్లమ్స్. సో ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం డయాగ్నోస్ చేయకుండా వాళ్ళని ఇంటికి పంపించేస్తే సడన్ డెత్, కొలాప్సింగ్ స్టేజెస్లో, ఆల్మోస్ట్ డయింగ్ స్టేజెస్లో వస్తారు. ఆర్ మామూలుగా రాకుండానే చనిపోయి బ్రాడ్ డెడ్గా వస్తారన్నట్టు బేబీస్. సో అందుకని వీళ్ళని మనం యాంటీనేటల్గా కానీ బేబీ ఇంటికి వెళ్ళే లోపల కానీ డయాగ్నోస్ చేయడం ఇంపార్టెంట్. ఈ ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీ వీటికి ఏంటంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే 95% సక్సెస్ రేట్ ఉంటుంది, ఒక 5% లైఫ్కి రిస్క్ ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో ఇంకొక ఆపరేషన్ కానీ నరాల ద్వారా చేసే ట్రీట్మెంట్, ఇంటర్వెన్షన్ ట్రీట్మెంట్ కానీ అవసరం రావచ్చు. కాకపోతే ఓవరాల్ అవుట్కమ్ మాత్రం చాలా బాగా ఉంటుంది, అంటే 95%. ఇంకోటి 3 రకాల ప్రాబ్లం ఏంటంటే హై రిస్క్ కాంప్లెక్స్ హార్ట్ డిసీజెస్. అదేంటంటే హార్ట్లో 4 గదులు కాకుండా 3 గదులతోనే పుట్టడం, రక్త నాళాలన్నీ చాలా సన్నగా ఉండటం. ఇట్లాంటి వాటికి ఏంటంటే మనం ఒక ఆపరేషన్ అనేది సొల్యూషనే కాదు. వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ 3 ఆపరేషన్లు చేయాలి. పుట్టంగానే ఒక ఆపరేషను, ఒక 6 నెలలకి 7 నెలలకి ఇంకొక ఆపరేషను, 4 సంవత్సరాలకి ఇంకొక ఆపరేషను, ఇలా 3 ఆపరేషన్లు చేయాలి. ఇంతకుముందు ఈ హార్ట్లో హోల్స్ ఉంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. లాస్ట్ 20 years ఏంటంటే ఆపరేషన్ లేకుండానే మన నరాల్లోంచే ట్యూబుల ద్వారా హోల్స్ దగ్గరికి వెళ్ళి డివైజెస్, ఒక ప్లగ్ లాంటిది, అంబ్రెల్లా డివైజ్ లాంటిది పెట్టేసి క్లోజ్ చేయొచ్చు. వీళ్ళకి ఆపరేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేదు. మనకు జస్ట్ కాలు దగ్గర, నరం దగ్గర ఒక 2-3 millimeters హోల్ మాత్రమే మేము క్రియేట్ చేస్తాము. ఆ నరాల ద్వారా ట్యూబులు పెట్టేసి హార్ట్లోకి వెళ్ళి ఈ రంధ్రాలన్నింటినీ క్లోజ్ చేస్తామన్నట్టు. వీటికి రిజల్ట్స్ 99 to 100% సక్సెస్ రేట్. పిల్లలకు మంచి ఆరోగ్యాన్నివ్వడం అనేది పూర్తిగా తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. మేనరికాలకు దూరంగా ఉండడం ద్వారా పిల్లల్లో జన్యుపరంగా వచ్చే లోపాల్ని చాలా వరకు నివారించవచ్చు. గర్భంతో ఉన్నప్పుడు రూబెల్లా వంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరిగా రూబెల్లా టీకాను తీసుకోవాలి. గర్భిణీ దశలో క్రమం తప్పకుండా ఫీటల్ ఎకో వంటి అత్యాధునిక స్కానింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ పరీక్షల సాయంతో పసిగుండెలో లోపాల్ని ముందుగానే పసిగట్టడంతో పాటు తగిన నివారణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. గర్భంతో ఉన్నప్పుడు డాక్టర్ సలహా లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మందులు మింగకపోవడమే మంచిది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల్లో పుట్టుకతోటి వచ్చే గుండె జబ్బుల్ని పూర్తిగా నివారించవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. శ్రావ్యమైన సంగీతం వినగానే మనసు గాల్లో తేలిపోతుంది. ఎంతటి విచారమైనా మటుమాయమవుతుంది.
సంగీతం మన మెదడులోని వివిధ భాగాలను ఉత్తేజితం చేస్తుంది. అయితే సంగీతం కేవలం మన ఆనందాన్ని ఇనుమడింప చేయడానికే కాదు, మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా తోడ్పడుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. సంగీతం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుముఖం పడుతున్నట్లు శాస్త్రీయంగానూ రుజువైంది. సంగీతం వింటున్నా, సంగీత పరికరాల్ని వాయిస్తున్నా, గానం చేస్తున్నా మెదడులో కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు విడుదలవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇవి మనం చేస్తున్న పనిని మరింత ఎక్కువసేపు చేసేలా పురికొల్పుతున్నాయని, దీంతో మరింత ఎక్కువసేపు వ్యాయామం చేయడానికి అవసరమైన ఉత్సాహం లభిస్తోందని కనుగొన్నారు. సాధారణంగా మనకు వినబడే శబ్దాలు మస్తిష్క మూలంగా విభజన చెందుతుంటాయి. గుండె, శ్వాస వేగాలను మన మస్తిష్కమే నియంత్రిస్తూ ఉంటుంది. అందువల్ల మనసుకు ప్రశాంతత చేకూర్చే సంగీతం మూలంగా గుండె కొట్టుకునే వేగం, శ్వాస వేగం, రక్తపోటు సైతం తగ్గుముఖం పడతాయి. తమ అభిరుచులకు అనుగుణంగా సంగీతాన్ని ఎంచుకోవటం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం కలుగుతున్నట్లు పరిశోధకులు పేర్కొంటున్నారు. వాపు అనగానే మనకు చర్మం అంతా ఎర్రగా కందిపోవటం, కమిలిపోవటం వంటి వాపు లక్షణాలే గుర్తొస్తాయి. కానీ వాపు అంటే చర్మంపైనే కాదు, మన ఒంట్లోని కణాల్లోనూ వాపులు వస్తూ ఉంటాయి. ఈ రకమైన వాపుల్ని ఇన్ఫ్లమేషన్గా పిలుస్తారు. ఈ వాపులు ఎంతకీ తగ్గకుండా దీర్ఘకాలం కొనసాగితే వాటి మూలంగా గుండె జబ్బులు, క్యాన్సర్లు, మధుమేహం, అల్జీమర్స్, కుంగుబాటు వంటి అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు ఒంట్లో వాపును తగ్గించుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. లాంటిది కనిపించినా అది క్యాన్సర్ ఏమోనని చాలా మంది మహిళలు భయపడుతున్నారు. నిజానికి రొమ్ముల్లో కనిపించే గడ్డల్లో చాలా వరకు క్యాన్సర్ కానివే ఎక్కువగా ఉంటాయి. అందుకే డాక్టర్లు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలిస్తే జయం, తెలియకపోతేనే భయం అని చెబుతూ ఉంటారు. రొమ్ముల్లో కనిపించే తేడాలు, లక్షణాలపై అవగాహన పెంచుకుంటే చాలు బ్రెస్ట్ క్యాన్సర్ను సులువుగానే జయించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ముల్లో క్యాన్సర్ ఎందుకు వస్తుంది? బ్రెస్ట్ క్యాన్సర్ అంటే స్త్రీలలో కాదు, ఇది పురుషుల్లో కూడా రావచ్చు. బట్ స్త్రీలలో అధిక శాతంలో వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది. స్త్రీలు రొమ్ముల్లో గడ్డలు కానీ, కణితలు కానీ, మైక్రో క్యాల్సిఫికేషన్ రూపంలో కానీ, అంటే ట్యూమర్ లాగా క్యాన్సరస్ సెల్స్ ఫామ్ అయితే అది బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటారండి. మన దేశంలో అధికం అవటానికి కారణం ముఖ్యంగా మనలో జీవన శైలిలో వచ్చిన మార్పులు. అంటే ఒకప్పుడు పోలిస్తే ఇప్పుడు ఏజ్ ఆఫ్ మెనార్కీ, అంటే పెద్ద మనిషి ఏజ్ వీళ్ళల్లో తగ్గింది. ఒకప్పుడు 13-14 అయితే ఇప్పుడు 11-12 ఏళ్ళకే వస్తుంది. అదే కాకుండా మెనోపాస్ ఏజ్ పెరిగింది. 45 నుంచి 50 లోపల వచ్చే మెనోపాస్ ఇప్పుడు 50 దాటాక 51, 52 కూడా మెన్సెస్ వస్తున్నాయి. మెనోపాస్ రావట్లేదు. అదే కాకుండా సంతానం యొక్క సంఖ్య తగ్గింది. ఇదివరకు ప్రతి ఒక్కరికి 4-5 పిల్లలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకళ్ళు లేక 2 పిల్లలు. అదే కాకుండా స్త్రీలు కూడా వాళ్ళ చదువులు, కెరీర్ వలన లేట్గా పిల్లలు కంటం వలన, లేట్ ఫస్ట్ చైల్డ్ బర్త్ వలన, ఇవన్నీ కారణాలు. అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హార్మోన్ ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది. ఇదే కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్స్, దీనికి ఏడాది అధికం అవుతానికి కారణం ఇదే. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అధికమయ్యే అవకాశం ఉంది. 5 నుంచి 10% వరకు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వంశ పారంపర్యంగా వస్తుంది. రొమ్ములో గడ్డలన్నీ క్యాన్సరేనా? బ్రెస్ట్లో కనిపించే ప్రతి గడ్డ క్యాన్సర్ కాదండి. బట్ ప్రతి గడ్డని ఒక సస్పీషియస్ తీసుకొని దాన్ని టెస్ట్ చేయించుకొని అది క్యాన్సర్ కాదు అని నిర్ధారించుకోవాలి. అంటే బ్రెస్ట్లో కనిపించే గడ్డలు ఓన్లీ 20% వరకే క్యాన్సర్ గడ్డలు అవుతాయి. మిగతా 80% బినైన్ ట్యూమర్స్, ఫైబ్రాయిడ్నోమాసో ఏదైనా ఒక అంటే నాన్ క్యాన్సరస్ గడ్డలే అవుతాయి. ఓన్లీ 20% క్యాన్సరస్ గడ్డలు అవుతాయి. దీనికి ముఖ్యంగా ట్రిపుల్ టెస్ట్ అంటారు. అంటే క్లినికల్ ఎగ్జామినేషను, ఇమేజింగ్, అల్ట్రాసౌండ్ కానీ, మ్యామోగ్రఫీ అండ్ పెథాలజీ రిపోర్ట్, FNAC కానీ, బయాప్సీ, ఈ 3 కొరిలేట్ అవ్వాలి. ఏ ఒక్క డిస్క్రిపెన్సీ ఉన్నా కానీ ఈ 3 వాటిల్లో ఫర్దర్గా ఎక్సిషన్ చేసి ఇది కాదు అని 100% షూర్గా నిర్ధారించుకోవాలి. అది ముఖ్యం. ప్రతి లంప్
మనం సస్పీషియస్గా చూసి ఇది కాదు అని నిర్ధారించుకోవాలి. కానీ ఓన్లీ భయపడేది ఏం లేదు, ఓన్లీ 20% వరకే క్యాన్సరస్ గడ్డలు అవుతాయి, మిగతా 80% నాన్ క్యాన్సరస్ గడ్డలే. రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా ప్రతి స్త్రీలు దే షుడ్ బి బ్రెస్ట్ అవేర్, అంటే వాళ్ళ శరీరంలో వాళ్ళ రొమ్ముల్లో జరిగే మార్పులు వాళ్ళు గమనిస్తూ ఉండాలి. అంటే రొమ్ముల్లో ఎలాంటి గడ్డలు కానీ ఆంపిట్లో కానీ ఎలాంటి గడ్డలు వచ్చినా కానీ వెంటనే డాక్టర్ సంప్రదించాలి. అలా కాకుండా స్కిన్ థిక్కెనింగ్, చర్మము నారింజకాయ తోల్లాగా కానీ అలా థిక్గా అయినప్పుడు కానీ, లేకపోతే 2 వక్షస్థలాల్లో ఈక్వల్గా లేకపోతే కానీ, లేకపోతే చెనుమోల నుంచి రసి కానీ బ్లడ్ కానీ కారినప్పుడు కానీ, ఎలాంటి సిమ్టమ్స్ అంటే నార్మల్ నుంచి ఎలాంటి తేడా ఉన్నా కానీ వాళ్ళు గమనించి వెంటనే వాళ్ళ దగ్గర డాక్టర్ని సంప్రదించి టెస్ట్ చేయించుకోవాలి. దే షుడ్ బి, ఎవ్రీ ఉమెన్ షుడ్ బి బ్రెస్ట్ అవేర్. రొమ్ము క్యాన్సర్ ప్రాణాంతకమా? క్యాన్సర్ ప్రాణాంతకమా అంటే ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయితే దానివల్ల పరిణామాలు చాలా తగ్గుతాయి. అదే యూజువల్గా ఇప్పుడు యుఎస్లో 5 years సర్వైవల్ రేటు అంటే ఈ రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్లో అబౌవ్ 90%, ఆల్మోస్ట్ 90-95% అయితే, ఈవెన్ చైనాలో కూడా 80% అయితే, మన భారతదేశంలో ఈవెన్ ఇప్పటికి కూడా 50-60% వరకు, అంటే ప్రతి 2 స్త్రీలు రొమ్ము క్యాన్సర్తో నిర్ధారణ అయిన వాళ్ళు దాంట్లో ఒకళ్ళు ఈ జబ్బును బారిన పడి చనిపోతున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే లేట్ డయాగ్నోసిస్ అను కొంతవరకు నెగ్లిజెన్సు, అవేర్నెస్ లేకపోవటం. అవేర్నెస్ ఉన్నా కానీ ఈ టెస్టులు టెస్టులు చేయించుకోకపోవటం, ఇవన్నీ ఇది స్త్రీలకు ఒక చీర కన్నా తక్కువ ఖరీదు ఇయర్లీ టెస్ట్ చేయించుకుంటే. కానీ ఒకలాంటి అంటే నెగ్లిజెన్సు, భయము, బిడియము ఇవన్నీ ప్రివెంట్ చేస్తాయి. అదే కాకుండా భారతదేశంలో స్త్రీలు ఒక ప్రత్యేకత, యూనిక్నెస్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ దే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, అందరినీ కేర్ తీసుకుంటారు కానీ వాళ్ళ యొక్క హెల్త్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. ఇదొక కారణము. ముఖ్యంగా వీటి వలన లేట్ డయాగ్నోసిస్ 70%, 70% మంది చాలా ముదిరిపోయిన తర్వాత 3rd stage అట్లానే వస్తారు మన దేశంలో. అందుకని మన సర్వైవల్ రేట్స్ చాలా తక్కువ. రొమ్ము క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్. సర్జరీ అంటే స్టేజ్ 4 ఉన్నప్పుడు ఓన్లీ సర్జరీకి అంత స్థానం లేదు, కానీ 1st, 2nd, 3rd స్టేజ్లో మల్టీ మోడల్ సర్జరీ, కీమోథెరపీ, అవసరమైతే రేడియోథెరపీ అన్నీ కంబైన్ చేయాల్సి వస్తుంది. ఆ గడ్డ యొక్క తీవ్రత బట్టి పెద్దగా ఉండి ఒక్కొక్కసారి అంటే బ్రెస్ట్ సర్జరీ అంటే క్యాన్సర్ అనగానే రొమ్ము మొత్తం తీయాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ ఉన్నా కానీ ఆ పార్ట్ వరకు గడ్డ విత్ మార్జిన్ 1 centimeter మార్జిన్ ఇచ్చి త్రూఅవుట్ ఆ గడ్డ వరకే తొలగిస్తే సరిపోతుంది. దాంతోపాటు ఆర్మ్పిట్లో ఉన్న యాక్సిలాలో ఉన్న గ్రంథులు కూడా తొలగిస్తాము. ఇది కంప్లీట్ సర్జరీ విత్ రేడియోథెరపీ. ఇట్ ఈస్ కంప్లీట్ సర్జరీ అవుతుంది. రిజల్ట్స్ లాంగ్ టర్మ్ సర్వైవల్స్ 40 years రిజల్ట్స్ ఉన్నాయి. బ్రెస్ట్ మొత్తం తీసేసేదానికి, కన్సర్వ్ చేసేదానికి సేమ్ ఆంకలాజికల్ సేఫ్టీ వైజ్, సర్వైవల్ రేట్ వైజ్ సిమిలర్ సర్వైవల్ రేటు. అండ్ ఉమెన్కి ఆ సైకలాజికల్ ఫీలింగ్ దట్ దే హ్యావ్ లాస్ దేర్ బాడీ పార్ట్ అనేది ఉండకుండా ఉంటుంది. ప్రతి ఇండివిజువల్ని వాళ్ళ యొక్క జీన్స్ ప్రకారం ట్రీట్ చేస్తే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ మెనోపాజల్ ఉందనుకోండి, మంచి వెరీ గుడ్ బయాలజీ టైప్ అంటే రిసెప్టార్ ERPR పాజిటివ్ ఉండి, HER2 నెగిటివ్ ఉండి, ప్రొలిఫరేటివ్ ఇండెక్స్ తక్కువ ఉంటే లో రిస్క్ కేసెస్లో కీమోథెరపీ అవాయిడ్ చేయొచ్చండి. ఒక సర్జరీయే సరిపోతుంది. అలా అగ్రెసివ్నెస్ ఆఫ్ ట్యూమర్ బట్టి, టైప్ను బట్టి కూడా ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాము. బట్ మోస్ట్లీ బ్రెస్ట్లో మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్, సర్జరీ, కీమోథెరపీ, అవసరమైతే రేడియేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. హార్మోనల్ థెరపీ కూడాను. ఇఫ్ ERPR పాజిటివ్ టైప్ అయితే ఈ అంత ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళని 5 to 10 years వరకు హార్మోన్ ట్రీట్మెంట్స్ మీద పెడతాను. రోజుకు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం వలన ఆ రికరెన్స్ రేట్స్ అవన్నీ తగ్గుతాయి. ఇంకో బ్రెస్ట్లో కూడా రాకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. రొమ్ముల్ని తరచూ చేతులతో పరిశీలించుకోవటం, ఏడాదికోసారైనా మెమోగ్రామ్ పరీక్షని చేయించుకోవటం ద్వారా రొమ్ముల్లో క్యాన్సర్ ఆనవాళ్లను తొలి దశలోనే పసిగట్టే అవకాశం ఉంది. ముందుగానే పసిగట్టి చికిత్స మొదలు పెడితే రొమ్ము క్యాన్సర్ను ఇవాళ చాలా తేలికగానే జయించవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం.
అజీర్తి వాంతులతో బాధపడుతున్నప్పుడు 4 జామ ఆకుల్ని తీసుకుని నీటిలో మరిగించండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటిని కొద్ది కొద్దిగా తాగుతూ ఉండండి. అజీర్తి వాంతులు క్రమంగా తగ్గుముఖం పడతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.